వివరించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్. వారే కాకుండా మిగతా పార్టీల అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు మెడికల్ అడ్మిషన్స్ గురించి, ప్రత్యేకించి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా అవుతున్నాయి, వాస్తవంగా ఈరోజు మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఎలా భర్తీ అవుతున్నాయి, దాని యొక్క పేపర్ మీద ఉన్నటువంటి ఫీజు ఎంత, పేపర్ల మీద లేనటువంటి ఫీజు ఎంత అనేది అవగాహన లేనటువంటి, లేదా అవగాహన ఉండి కేవలం ఆరోపణలు చేయడానికే ఇలాంటి అంశాల్ని పదే పదే లేవనెత్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పే ఉద్దేశంతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎట్లా లెక్కలు తప్పిండో చెప్పడానికి మీ ప్రెస్ మీట్. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మెడికల్ ప్రొఫెషనల్ అడ్మిషన్స్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ఫుల్లీ ఓన్డ్, రన్ విత్ ద పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ. ఫీజు అనేది నామమాత్రం ఉంటుంది, మేబీ 30,000 to 50,000. మేము చదువుకున్నప్పుడైతే ప్రతి సంవత్సరానికి 500 రూపాయలు. చీపెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఈరోజు ఎంబీబీఎస్, ఈవెన్ టుడే ఆల్సో. అలాగే గవర్నమెంట్ డాక్టర్ల కొరత ఉన్నందువల్ల దేశంలో దాదాపు ఇంకా ఏదైతే WHO నామ్స్ ప్రకారము ఉండాల్సిన దానికంటే ఇంకా 50% కూడా డాక్టర్స్ లేనందువల్ల డాక్టర్స్ కొరత తీరటానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేది విరివిగా స్థాపించబడింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇక్కడే కాకుండా మీకు తెలుసు, మన ఏపీ నుంచి అంటే రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి యుక్రెయిన్, రష్యా, నేపాల్, చైనా అక్కడికి వేలాది మంది విద్యార్థులు చదువుకోవటానికి వెళ్తున్నారు, ఎంబీబీఎస్ చేయడానికి. అంటే తల్లిదండ్రుల తపన. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు స్థాపించినప్పుడు మీకు అంటే వివరిస్తున్నాను, మల్టిపుల్ అట్లీస్ట్ ఒక 10 సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి వీటి మీద. దీంట్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి, దీని ఫీను నియంత్రించే అధికారం ఎవరికి ఉండాలనే దాని మీద ముఖ్యంగా TM Pai అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఇనామ్దార్ వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్, ఇవన్నీ ఫుల్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందుకు మీకు గుర్తుందో, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి స్థాపించినప్పుడు ఇక్కడ అదే ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు కృష్ణన్ జడ్జిమెంట్ అనేది వచ్చింది. అది మొట్టమొదటి జడ్జిమెంట్. కృష్ణన్ జడ్జిమెంట్ ప్రకారం 50% సీట్స్ ఉచితంగా అంటే నామమాత్రం తోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థులకు ఇవ్వాలి. అది ఎంసెట్ గవర్నమెంట్ కండక్ట్ చేయాలి. 50% సీట్స్ వాళ్ళు సరిపోయినటువంటి ఫీజు, అంటే ఇది క్రాస్ సబ్సిడీ అంటారు. అంటే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి, పూర్ స్టూడెంట్కి ఆర్ మెరిటోరియస్ స్టూడెంట్కి పే చేస్తున్నారు. అప్పుడు కూడా ఏంటంటే చాలామంది అప్పుడు స్టూడెంట్స్ అనేది కర్ణాటక కానీ, ఎక్కువ మీకు తెలుసు కర్ణాటకలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి, చేయటం జరిగింది. తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ కర్ణాటక గవర్నమెంట్లో కానీ, ఈవెన్ ఇస్లామిక్ మెడికల్ కాలేజ్ వర్సెస్ కర్ణాటక గవర్నమెంట్ ద్వారా పోయినప్పుడు లాస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ద ఇండియా ఇచ్చింది ఏంటంటే, మనకు సిన్స్ ద ప్రైవేట్ అథారిటీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ, గవర్నమెంట్ కేవలం యూనిఫామ్ ఫీజు ఖచ్చితంగా పెట్టాలి. అంటే అందరికీ ఒకే ఫీజు ఉండాలి. 2, ఆ ఫీజు నిర్ధారించేటప్పుడు EFRC కమిటీ మీకు అందరికీ తెలుసు, ఆ కమిటీ ద్వారా చేయాలి. ఆ కమిటీ ద్వారా చేసినప్పుడు గవర్నమెంట్ అడ్మిషన్ ప్రాసెస్లో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు. మీకు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇస్తాను, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ వద్దు, వాళ్ళే అడ్మిషన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంసెట్ కానీ లేకుంటే కన్వీనర్ కానీ, మనకు NTR హెల్త్ యూనివర్సిటీ కానీ దాంట్లో జోక్యం ఉండొద్దు, కన్వీనర్కి జోక్యం ఉండొద్దు. అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదైనా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు మీకు కోవిడ్ అని కర్ణాటకలో మీ అందరికీ తెలుసు,
కోవిడ్ అనేది కర్ణాటకలో గవర్నమెంట్కు సంబంధం లేకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ వాళ్ళే స్వతహాగా ఎంట్రన్స్ రాసుకొని వాళ్ళే ఫీ నిర్ణయం తీసుకొని 100% సీటు వాళ్ళు ప్రమేయంతో నింపడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా విద్యార్థి ఉద్యమాలు ఎక్కువ, మీకు విప్లవ ఉద్యమాలు ఎక్కువ చేపట్టి ఇక్కడ అది సహించము సుప్రీంకోర్టు అయినప్పటికీ దీనికి మేము ఒప్పుకోమని అనేక ఉద్యమాలు చేయడంతో ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడైతే లాస్ట్ జడ్జిమెంట్ అంటే ఎప్పుడు ఒరిజినల్గా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంతోని 50% సీట్లు ఏ కేటగిరీ అంటే 60,000 ఫీజ్, 10% బి కేటగిరీ విత్ 2.4 lakh ఫీజ్, నెంబర్ 3 సి కేటగిరీ ఆర్ మేనేజ్మెంట్ కేటగిరీ మొత్తం కన్వీనరు దాన్ని కూడా ఒక గైడ్లైన్స్ ప్రకారం మెరిట్తోనైనా కూడా కొంత ఫీజు 5.5 lakhs అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీ అందరికీ తెలుసు మేనేజ్మెంట్ కోటా సీటు పర్ ఇయర్ 5.4 lakhs అంటే ఒక కోర్సుకు దాదాపు 25 lakhs వేసుకుంటే అసలు ఒక స్టూడెంట్ ఎంత కడతారు అనేది మీ అందరికీ. అయితే ఈసారి కాదు 2-3 సార్లుగా ప్రభుత్వం మీద మీరు ఇది చెయ్యండి, ఫీజు పెట్టండి, మేము ఫిల్ చేసుకుంటామని ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఎట్లయితే కర్ణాటకలో మహారాష్ట్రలో ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్, అవి కండక్ట్ చేయమని ఒత్తిడి తేవడం జరిగింది. మన ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బి కేటగిరీ 10% సీటు కూడా వాళ్ళకు యాడ్ చేయమని వాళ్ళ నుంచి ఒత్తిడి జరిగినప్పుడు కేసీఆర్ గారు దానికి ససేమిరా అంటూ, ఇంకోటి మీకు తెలుసు ఈ మధ్య ఇదివరకట్లా కాకుండా ఎంసీఏ గైడ్లైన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ చేశారు. ఇదివరకు అద్దె పేషెంట్లు అద్దె డాక్టర్లతో నడిచేది, కానీ ఇప్పుడు నడిచే పరిస్థితి లేదని వాళ్ళు క్లియర్గా చేయటం, ఒక సర్ప్రైజ్ చెక్స్ చేయటం, చాలా వరకు కోతలు పెట్టడం, వార్నింగ్స్ ఇవ్వడం చేయడంతో స్వతహాగా వాళ్ళ నుంచి ఇప్పుడు ఎంసీఐ చాలా స్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మేము చేస్తామని చెప్పడం జరిగినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారు మేము కూడా అందులో ఇన్వాల్వ్ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేమందరం వాదించినాం, ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే పూర్ పీపుల్కు అవసరమైనటువంటి 60% ఈవెన్ బి కేటగిరీ కన్వీనర్ కోటాను కాంప్రమైజ్ వద్దని తీవ్రంగా ఒత్తిడి తేవడంతో కేవలం మేనేజ్మెంట్ కోటా సీటు మీద ఫీజు పెంచడం వల్ల నష్టం ఉండదు. ఎందుకంటే ఈరోజు మేనేజ్మెంట్ కోటా మీద సీటు పేరుకు 5.5 lakhs అయినప్పటికీ అసలు ఎంత పర్ సీటు మీకు అమ్ముడుపోతుందో మీకు తెలిసిన విషయం. దాన్ని అంటే ఆ ప్రైవేటు విద్యార్థికి ఎలాంటి నష్టం పోదు, వాళ్ళు ఎంత కట్టినా కూడా వాళ్ళు మా పెట్టే ఫీజు కంటే ఆల్రెడీ ఎక్కువ కడుతున్నారు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఏ పేరెంట్ కంప్లైంట్ చేయలేదు. ఈ రెండోది దీనివల్ల లాభం ఉన్నది. ఈరోజు ఎడ్యుకేషనల్ లోన్స్ అనేది ఎట్ ద లెస్సర్ రేట్ ఇస్తున్నారు బ్యాంక్స్. అంటే మిడిల్ క్లాస్ పీపుల్కు విత్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఎడ్యుకేషనల్ లోన్స్కు ఈ అంశం కూడా వాళ్ళ పేరెంట్స్ కొందరు మా దృష్టికి తెచ్చారు. సార్ మీరు ఉండే ఫీజు ఏదైతే కట్టేదేదో మనం అఫీషియల్గా కట్టేస్తే మాకు అట్లీస్ట్ 70 to 75% ఎడ్యుకేషనల్ లోన్, ఎందుకంటే ఈ ఫీజు అంతా ఎట్ ఏ టైం కట్టాలని మేనేజ్మెంట్స్ ఒత్తిడి తేవటం వల్ల ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని పేరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా అడిగితే చేయటం జరిగింది. కానీ ఇందులో ఇలాంటి ఇంతవరకు పేరెంట్స్ నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ ఒకవేళ నిజంగా విద్యార్థులు ఇబ్బంది పడి ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడో విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చేది. అండ్ దట్టు ఇది కేవలం మేనేజ్మెంట్ కోట కింద కానీ ఎన్ఆర్ఐ కోట కానీ కన్వీనర్ కోట కాదు, అంటే పేద మెరిటోరియస్ స్టూడెంట్స్ కోట కాదు. అదొకటి. రెండవది ఏంటంటే ఈ ఆరోపణ చేస్తుంటూ వారు ఏం చెప్పారు, 100 కోట్ల ముడుపులు, 800 కోట్ల అదనపు భారం. సరే, దాని గురించి వివరణ ఇస్తాను. మన దగ్గర మేనేజ్మెంట్ కోటా సీట్స్ మొత్తం 600 సీట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఓన్లీ 600 సీట్స్. అందులో ఇప్పుడు పెంచిన ఫీజు ప్రకారం
పెంచిన ఫీజు ప్రకారం ఒక సంవత్సరానికి అన్ని మెడికల్ కాలేజీలు కలిపి 13 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి 25 కోట్లు పడుతుంది. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఒక్కొక్క సంవత్సరానికి 2,31,81,18 అంటే 818 రూపీస్ ఒక్కొక్క కాలేజీ. ఇది వాస్తవం. అయినప్పుడు మొత్తం మెడికల్ కాలేజీలకు అదనంగా వాళ్లకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా నష్టపోయిన ఇంకా బాధపడుతుంది. అదే మేము కన్వీనర్ కోట 60% సీటు మీరు 2-3 లక్షలు పెంచినా కూడా మాకు ఇంకా ఎక్కువ వచ్చేది. అయినప్పుడు మరి 25 కోట్ల పెంపుకు 100 కోట్ల ముడుపు ఎట్లా ఇస్తారో మరి లెక్క తెలియని లెక్కలు తెలియనటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే 800 కోట్లు 25 కోట్లు టోటల్ భారం పెరిగినప్పుడు ఆ ఫీజు స్ట్రక్చర్ పెంచడం వల్ల ఫీజు పెరగటం కూడా కాదు. యాక్చువల్లీ ఈరోజు స్టూడెంట్ మీకు వాస్తవంగా కడుతున్నారన్న సంగతి నిజమైన పరిస్థితి. 25 కోట్లు ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనిపించోళ్ళ అంటే 100 కోట్ల 25 కోట్ల కొరకు 100 కోట్ల ముడుపులు ఇస్తారా? రెండోది 800 కోట్లు ఎక్కడి నుంచి భారం వస్తుంది అంటే దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలంగాణ రాష్ట్రం నిర్ణయం చేస్తుందా? ఇవన్నీ ఏంటంటే కేవలం దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి చర్యలు. ముఖ్యంగా తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఇలాంటి ప్రచారం చేయటం వల్ల తమ గోతిని తామే ఒక క్రెడిబిలిటీని అనేది కోల్పోతున్నారు. హిస్ మాస్టర్ వాయిస్ అని HMV అని మనకు ఇదివరకు చిన్నప్పుడు ఒక గ్రామ్ ఫోన్ మీద ఒక లేబుల్ ఉండేది. ఈరోజు వారు ఆ స్థాయికి దిగజారింది. అందువరకు ఇప్పటికైనా ఇదే వేరే దేశాల్లో ఉంటే ఇట్లాంటి కంప్లైంట్ ఇట్లాంటి ఆరోపణలు చేసి ఉంటే టోటల్ నిరాధారమైనటువంటి ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఉంటే 2 జరిగేది. ఒకటి నువ్వు ప్రూవ్ అన్న చెయ్యి, అఫీషియల్గా ప్రూవ్ చేయి. నువ్వు 100 కోట్లు దీనివల్ల 25 కోట్ల కొరకు 100 కోట్లు ఎట్లా ముడుపులు పెట్టారు, 800 కోట్ల భారం ఎట్లా పడిందో, లేదా నీవు సభ్యత్వాన్ని వదులుకో. నువ్వు సభ్యత్వాన్ని నీకు నిజంగా క్రెడిబిలిటీ నీ మీద నీ ఆరోపణ మీద నీకు నమ్మకం ఉంటే ఇది ప్రూవ్ అన్న చేయి, లేకుంటే సభ్యత్వాన్ని వదులుకో. అదే మా సింగపూర్ మనకు యాంటీ కరప్షన్ మీ అందరికీ తెలుసు. యాంటీ కరప్షన్లో అంటే కరప్షన్ జీరో గ్రాఫ్లో సింగపూర్ ఈజ్ 3rd పొజిషన్ ఇన్ ద వరల్డ్. దాంట్లో వాళ్ళ చట్టాల ప్రకారం చూస్తే ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎప్పుడైనా రాజకీయ నాయకుడు చేస్తే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడి మీద ఉంది, లేకుండా ఆయన సభ్యత్వం రద్దయిన అవుతుంది.